జీవితంలో కొన్ని ఆకాంక్షలతో సరిహద్దులు దాటి ఏదో చెయ్యాలి అనుకునేవారిని ప్రజలు పిచ్చివాడంటారు. అలాంటి ఒక పిచ్చివానికి భార్యగా ఉండటం ఎంత కష్టం ఊహించగలవా? నిన్ను ఒప్పించడానికే ఈ మాటలు చెబుతున్నాను. నా ఉద్దేశాల పరిపూర్తికి నీవు సహాయపడతావు అనుకుంటాను. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చెయ్యి. నేను ఏమవ్వాలనుకుంటున్నానో చెయ్యాలనుకుంటున్నానో అందులో నీవు కూడా భాగస్థురాలివిక. ఇదే నా కోరిక. నా కోరికలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాలలో ఇలాంటి వటలు ప్రతికూలంగానే ఉంటాయి. నీకిది యవ్వన సమయం. ఈ వయస్సులో కోరికలు ఆలోచనలు వేరుగా ఉంటాయి. స్వప్నలోకాలలో రంగుల కలలు కనే నీకు వేరే విషయాలు చెబుతున్నాను. ఆనంద సమయంలో వేరే ఇతర విషయాలు వివరిస్తున్నాను. కానీ నేనివి చెప్పక తప్పదు. నా ఉద్దేశాలను అర్థం చేసుకోగలవనుకుంటున్నాను. అప్పుడు నీకర్థమవుతుంది నేనెంచుకున్న త్రోవ అసామాన్యమైనదని. ఇలాంటి వాళ్లలో లక్షలలో ఏ 2-3 మాత్రమే ఉండవచ్చు. ఎవరు పూల త్రోవను వదిలి ముళ్ల త్రోవలో వెళతారో, ఆనందమయ త్రోవను వదిలి లోటుల త్రోవలో నడుస్తారో, భోగవిలాసాలు ఐశ్వర్య విరామాలను వదిలి ఇబ్బందులు కష్టాలను ఆహ్వానిస్తారో అలాంటి వారు చాలా పరిమితంగా ఉంటారు. అలాంటి వారే సమాజాన్ని ముందుకు నడిపించగలరు, దేశానికి కొత్త త్రోవ చూపించగలరు. అలాంటి వాళ్లు సమాజానికి ఇచ్చే ఫలితాలను రానున్న తరాల వాళ్లు పొందగలుగుతారు. వారు చేసే పనులు వారికే గౌరవ ఆదరాలను తెచ్చిపెట్టగలవు. నేనీ సమాజంలో ఉంటూ ఈ సమాజానికి ఏమీ చేయలేనా? ఇంట్లో ఉంటూ నా లక్ష్య సాధనలో అడుగు ముందుకు వేయలేను. ఆనంద సుఖభోగాల ద్వారా ఆ త్రోవలో ఆ లక్ష్యాన్ని చేరుకోలేను. అది నా ధ్యేయం. లక్ష్యప్రాప్తికి నేను ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ సమాజం నుండి నేను వేరు కావాలి. అప్పుడే గొప్ప పనులు చేయగలను. ఆ పనుల వలన నాకు నేను పరిపూర్ణత్వాన్ని అందించగలను. నాది ఒకే ఒక ధ్యేయం. అది విలుప్తమైపోతున్న విద్యలను ప్రకాశింపచేయడం, పోయిన జ్యోతిష ప్రతిష్టను పునఃస్థాపించడం. మన పూర్వీకులు అందించిన వారి దగ్గర ఉన్న మంత్రశాస్త్రం సిద్ధులు వాటిని తిరిగి తెచ్చి సాధారణ ప్రజలకు అందివ్వడం. వీటిని ఇంట్లోనే ఉంటూ సాధించలేను. సమాజంలో ఉంటూ కడుపు నింపుకోవడానికి ఈ విద్యలను పొందడం లేదు. ప్రపంచంలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే ఈ అలౌకిక సిద్ధులు ఉన్నాయి. అలాంటి వారు ఇలాంటి జన సమ్మర్దంలో ఉండలేరు. వాళ్ల ముఖమనే పరుపుల మీద కూర్చోరు. విలాసంగా విశ్రాంతి తీసుకునే వారి మధ్య ఉండలేరు. వారు భౌతిక సుఖాలు లభించని గుహలలో ఉంటారు. అడుగడుగున ఆపదలు పొంచి ఉన్న అడవులలో ఉంటారు. స్వార్థం, మోసం, కపటం లాంటివి లేని చోట్లలో ఉంటారు. అక్కడ అత్యాచారాలుండవు. వాళ్లకి వీటన్నింటితోనూ ఎటువంటి సంబంధమూ ఉండదు. సిద్ధిపురుషులైన అలాంటి వారి దగ్గరకు వెళ్ళాలని అనుకుంటున్నాను. వాళ్లకు గొప్ప గొప్ప విద్యలు తెలుసు. దానికి నేను అడవులలో తిరగవలసి వస్తుంది. కొండ గుహలలో జీవనం గడపవలసి వస్తుంది. అడుగడుగునా కష్టాలు కడగంట్లు పడవలసి వస్తుంది. అలా కష్టపడ్డప్పుడే ఇలాంటి విద్యలు సంప్రాప్తిస్తాయి. ఎప్పుడు నేను వీతరాగినవుతానో, అన్ని సుఖాలను పరిత్యజిస్తానో, జీవిత మోహాన్ని విడిచిపెడతానో, సాధువులు, సన్యాసులు, తాపసులను వెతుక్కుంటూ రహస్య స్థలాలలో తిరగవలసి వస్తుంది. ఆ స్థలాలను కనిపెట్టడం కూడా చాలా కష్టం. నేను నా లక్ష్యాన్ని సాధించగలనో లేనో చెప్పలేను. నా మనస్సు నాకు నచ్చిన మార్గంతోనే వెళ్ళమని చెబుతుంది. అదే శ్రేయస్కరం అంటోంది. ఆ మార్గంలో ప్రయాణించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు అంటోంది. ఈ రకమైన వేటలో నేను అంతమైపోవచ్చు కూడా. ఏ క్రూర జంతువుకైనా బలి అయిపోవచ్చు. నా యవ్వనపు విలువైన సమయం వృథా అయిపోవచ్చు కూడా. నేను ఏమీ పొందలేకపోవచ్చును కూడా. ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఘటనలతో చలించిపోకూడదనుకుంటున్నా. ఇవన్నీ ఆలోచించి ఇంట్లోనే కూర్చోనా
అలా చేస్తే నన్ను నా ఆత్మ ఎన్నటికీ క్షమించదు. సాధారణ జీవితం గడిపే కన్నా ఏ క్రూర జంతువుకో బలి అయిపోవాలనుకుంటున్నాను. ఏదైనా సాధించి తిరిగి రావాలన్నది నా కోరిక, లేదా నన్ను నేను అంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఖాళీగా తిరిగి ఇంటికి రాను అన్నది నిశ్చయం. ఇవన్నీ విషయాలు నీకు కష్టం కలిగించవచ్చు. ఇలాంటి కష్టాలలోకి నిన్ను నెట్టివేయడం అనుచితమే. నీ ఆనందకరమైన జీవనంలో నిప్పులు పోయడం కూడా సరికాదు. ఇది ఎదురుచూపులతో గడిపే సమయం నీది కాదు. ఈ స్థితిలో ఓ పెద్ద కార్యాన్ని సాధించాలి అంటే భార్యగా సహాయ సహకారాలు కూడా అవసరం. నా కార్యానికి నీవు బంధకం కాకూడదని కోరుకుంటున్నాను. నన్ను వివాహం చేసుకుని నువ్వు సుఖపడ్డది లేదు. నేను నీకు సుఖానికి బదులు దుఃఖాన్ని ఇస్తున్నాను. సుఖ సంతోషాలను పొందవలసే సమయంలో ఇబ్బందులు కష్టాలు ఇస్తున్నాను. నీ కోరికలను ఆశలను నేను నీట కలిపి వేస్తున్నాను. నీ ఆనందాలను బుగ్గిపాలు చేస్తున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళాక ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను. నా సాధన ఫలిస్తుందో లేదో కూడా చెప్పలేను. నేను తిరిగి వచ్చేసరికి నీకు ఇప్పుడు ఉన్న యవ్వనం ఉండకపోవచ్చు. నాకు తెలిసి నేను తొందరగా రాలేకపోవచ్చు. నా లక్ష్య సాధనలో 10-15 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ 10-15 సంవత్సరాలు నీకు ఎంత కష్టదాయకమైనవి నేను ఊహించగలను. ఈ 15 సంవత్సరాలలోనే వయస్సు చింతనలలో, చిక్కులలో, ఆలోచనలలో గడిచిపోవచ్చు. నీ ముఖంలోనున్న తాజాదనం, ఆనందం దుఃఖంలోకి మారిపోవచ్చు. నీ జీవితం అభిశాపితమైపోవచ్చు. అయినా నాతో నీ జీవితాన్ని కోరుకుంటే నా త్రోవ పూల త్రోవ కాదు, ముళ్ళబాట. అడుగడుగునా ప్రాణ సంకటంతో నడపవలసి వస్తుంది. నా యవ్వనము ఇందులో కరిగిపోవచ్చు. నా ముఖకాంతి శ్రమ వలన మట్టి కొట్టుకుపోవచ్చు. నా జీవితమే అతృప్తి, కష్టాలు, కడగంట్లతో నిండిపోవచ్చును. కానీ నాకు నేను ఖాళీ చేతులతో తిరిగి వస్తాను అనిపించడం లేదు. నేను నువ్వు మన యవ్వనాన్ని దారపోసిన సమయాన్ని ఒత్తి చేతులతో తీసుకుని రాను. ఆ వచ్చేటప్పుడు సమాజ కళ్యాణం కోసం తీసుకుని వస్తా. దానిమీద మన ఇద్దరి అధికారమే కాదు, సంపూర్ణ దేశం యొక్క అధికారం కూడా ఉంటుంది. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే సమయం. నేను కొంత పొందుతున్నాననే ఆనందం. నేను జీవితంలో ఏమైనా పొందాను అంటే అది నీ వలనే. ఆ గొప్పతనం నీదే. ఎందుకంటే దీని వెనుక నీ త్యాగం ఉంటుంది, నీ బలిదానం ఉంటుంది, నీ సుఖం, ఆనందం, ఆహుతైన వైనం కూడా ఉంటుంది. ఇప్పటి నీ ఆనందం, సౌకుమార్యం నేను తిరిగి వచ్చేసరికి నీలో ఉండకపోవచ్చు. నీ శరీరం ఎండిముడు బారిపోయి ఉండవచ్చు. నీ ముఖంలో సమాజానికి మించి ముడతలు పడి ఉండవచ్చు. కానీ నా సంకల్పంలో నేను బలమైన పట్టుదలతో ఉన్నాను. తిరిగి నిన్ను చూడగలనో లేదో, కలవగలనో లేదో తెలీదు. నువ్వు నాకు దొరకకపోవచ్చు, లేదా నేనే నష్టమైపోవచ్చు, చెప్పలేను. నా చుట్టూ ఓ సుడిగుండముంది. దానిలో నేనేమీ చూడలేకపోతున్నాను. అయినా నిన్ను సహాయం కోరుకుంటున్నాను. నన్ను నువ్వు ఆపవు అనే విశ్వాసం ఉంది. అంతేకాక ఉత్సాహంగా ముందుకు వెళ్లేందుకు ప్రేరేపిస్తావు అనుకుంటున్నాను. శాస్త్రానుసారం స్త్రీ అంటే సహచరి, అంటే అడుగులో అడుగ వేసి నడిచేది అని. దీనికి రెండవ అర్థం కూడా ఉంది. తన భర్త ఉన్నతి కొరకు, ప్రగతి కొరకు సహాయకురాలు కావాలని, ఆయన ఆజ్ఞను శిరసా వహించాలని. నేను నిన్ను అదే కోరుకుంటున్నాను. ఋషులు స్త్రీని సహనశీలిగా వర్ణించారు. అలాంటి గుణాలే నీలో ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఓ భూమాతలో ఉన్నట్లు ఎలాంటి ఆమె ఎల్లప్పుడూ సహనశీలిగా ఉంటుంది కదా, అలానే నీవు సహనశీలతకు ప్రతిమూర్తివి కావాలని. నీవు ఈ ఉత్తరం చదివాక నన్ను అడ్డుకోవచ్చు కూడా. అలా చేసేటప్పుడు ఇది ఉచితమేనా కాస్త ఆలోచించు. నీ జీవితం కూడా సామాన్య స్త్రీలానే గడిచిపోవాలా? ఇల్లాలిగా
ఇంట్లో పనులు చేసే మనిషిగానే ఉండిపోవాలి అని అనిపిస్తుందా? పిల్లలను కనడమే గృహస్థు లక్షణమా? మన జీవితం కీటకాలలా నడచి నడచి నశించిపోవడానికేనా? ఇలా నీవు కోరుకోవు అనిపిస్తోంది. ప్రతి స్త్రీ తన భర్త విశిష్ట వ్యక్తిత్వాలు కలవానిగా కోరుకుంటుంది. అతను సామాన్యుడుగా కాక విశిష్టంగా ఉండాలి. మానవజాతికి సేవ చేయగలిగేట్టు ఉండాలి. అలాంటి కోరికే నీలో ఉంటుంది కదా. ఆ కోరికను తీర్చడానికైనా నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను ఏదైనా సాధించి వస్తే మనకు ఎంత ఆనందదాయకం. నేను సంపాదించగలను, విశిష్ట వ్యక్తిని కాగలను. అలాంటి శక్తులు నా చేతిలో ఉంటాయి. అవి ఎంతో గొప్పగా ఉంటాయి. ఇంకా ఆ సమయంలో నీవు నన్ను ఎంతో గౌరవంగా గర్వంగా పిలువవచ్చు కదా. నే చేసిన ఈ కృషితో నీ సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని ప్రజలు అనుకోరా? నా జీవన తంత్రులను పనిచేయడంతో నీ వంతు సహకారం ఉంటుంది, నీ త్యాగం ఉంటుంది. నీ బలిదానాల పునాదుల మీద నేను ఏదో సంపాదించగలుగుతాను. నా వ్యక్తిత్వాన్ని, నా బ్రాహ్మణత్వాన్ని ఉన్నతంగా చేయగలుగుతాను. ఎంతో విచారంతో నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం వెనుక నా స్వార్థం ఉంది. నా స్వార్థం ఎంత ఉందో అంత నీ త్యాగం ఉంది. కానీ నేను ఎంతో ఆనందంగా ఇది నీకు అందిస్తున్నాను. ఇందులో రాసినవన్నీ నీ ముందు ముఖస్థంగా చెప్పాలనుకున్నాను, నిన్ను బోధపరచాలనుకున్నాను. కానీ నా ముందు నీ అమాయకపు ముఖం వచ్చినప్పుడల్లా నేను చెల్లారిపోతాను. నేను నీతో చెప్పాలనుకున్నప్పుడల్లా నీ వయస్సు, నీ భావాలు, నీ ఉత్సాహం, ఉత్తేజం నా నోటిని కుట్టివేస్తాయి. ఇది నా బలహీనత. ఈ బలహీనతతోనే నేను నీకు చెప్పాలా వద్దా అని మదనపడుతూ గడిపివేస్తున్నాను. ఒకసారి నీకు నేను నా విషయం చెప్పలనే అనిపించేది. నీకు చెప్పకుండానే ఇల్లు వదలవలసి వస్తుందని అనిపించేది. అది ఎవరికీ చెప్పకుండానే. నా కాళ్ళు నన్ను ఆపివేశాయి. ఆమెకు అన్ని విషయాలు చెప్పాలి, లేకపోతే ఆమె వేరుగా అనుకోవచ్చు. ఏమీ ఆమెకు అర్థం కాకపోవచ్చు. ఆమె మనస్సు దిగ్భ్రమకు లోను కావచ్చు అనిపించింది. ఇంతకు ముందు ఎన్నో ఉత్తరాలు రాసి చింపివేశాను. నీ కన్నీటి ముందు వాటిని ఉంచలేకపోయాను. ఇప్పుడు కఠిన హృదయంతో నా మనస్సులోని మాటను రాసను, అది నీ ముందు ఉంచాను. దీనికి ప్రతిగా తిరస్కారాన్ని కోరుకోవడం లేదు. నిరాకరణకు ఈ ఉత్తరం నీకు ఇవ్వడం లేదు. నేను నీ నుండి అంగీకారాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. నీవు ఆనంద ఉత్సాహాలతో స్వీకృతిని అందిస్తావని నా నమ్మకం. నా ఆత్మ, నా సుఖాలను నీ వద్ద తాకట్టు పెడుతున్నాను. నేను ఇక్కడి నుండి ఆకలి, కష్టాలు, ఇబ్బందులు, లోపాలు నాతో తీసుకుని పోతున్నాను. నా ముందు ఉన్న బాట ముళ్ళ బాట. చీకటిలో వెతుక్కుంటూ ముందుకు పోవాలి. నా ముందు ఎలాంటి వెలుతురు రేఖలు లేవు. కాని ఆత్మప్రకాశం నా దగ్గర ఉంది. అదే నాకు త్రోవ చూపిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేను ఒట్టి చేతులతో తిరిగి రాను. ఎందుకంటే నా ఆత్మవిశ్వాసం నాతోనే ఉన్నాయి. దీనికన్నా మించి నీ త్యాగం, స్నేహం, నీ కోరికల బలిదానాలు కూడా నాతోనే ఉన్నాయి. నీ జోలెలో సుఖాలు నింపి వెళ్లడం లేదు. ఇప్పుడు నేను అంతులేని విచారం, వివశత్వం, ఎదురుచూపులు నీ ముందు ఉంచి వెళుతున్నాను. నిన్ను దాటి వెళుతున్నాను. కానీ నన్ను నమ్ము, నేను తప్పక తిరిగి వస్తాను. నా శుభ ఆశీర్వాదాలన్నీ నీతోనే ఉన్నాయి. నా ప్రాణాల అమృత వర్షణ నీ మార్గాన్ని సుఖమయం చేస్తుంది. ఇది నా ఆశ. స్నేహపూర్వకంగా నారాయణ దత్త శ్రీమాలి. People who think differently or do not wish to follow the beaten track are called crazy, and you can imagine how painful it would be for you to be a madman's wife. It is to compromise with you on this point that I am writing this letter. I want you to help me achieve my objective. Be my partner in my endeavors and do what I wish.
This is my desire. You may not see eye to eye with me at this point of time. My ideas are not likely to evoke a favorable response. You are young, and the young have their own philosophy of life. I am talking of separation at a time which is meant for fun, romance, and a carefree life. But I cannot help myself, and I expect you to understand my feelings. Only then you will appreciate that the path I have chosen for myself is chosen only by 1 or 2 in a million who leave the path strewn with flowers and to tread on thorns, renounce the road to pleasure and take to the road of want and hardship. They renounce the life of luxury and invite troubles and travails. Only they can provide leadership to society, give a new direction to the nation, and the coming generations benefit from their achievements and take pride in it. I have arrived at the conclusion that while living in society, I shall not be able to accomplish anything. I shall have to leave the house and isolate myself from society. Only then I shall be able to accomplish something special and get fulfillment. My only aim is to bring to life the lost knowledge, re-establish the prestige of astrology, and through mantra shastra make accessible to common people the wonderful skills that our ancestors possessed. This cannot be accomplished at home. The few sadhus who have acquired this knowledge do not live in crowded areas in the midst of those who live in comfort. They live in caves where material comforts are non-existent. They are in forests where there is danger at every step. They are to be found where there is no selfishness, no deceit and dishonesty, and no tyranny, since they have no use for them. I want to reach those who have attained siddhis, who are masters of this skill. I shall have to wander in jungles, live in caves, and suffer hardships at every step. It is only when I am free from passions and desires that I shall be able to acquire this knowledge, renounce all comforts and pleasures, and without fear for life, look for those sadhus and sannyasis who can be found only in isolated places. It is not easy to identify them. I do not know if I shall succeed in my objective, but my heart prods me on and tells me that this is the path for me. It is likely that I may die during my search for knowledge. I may be devoured by a wild beast, or my entire youth may be wasted without achieving anything. But I do not want to let these thoughts deter me. If I give up because of these apprehensions, I shall never be able to forgive myself. I would rather be killed by a wild beast than live like an ordinary man. I am determined to return home only after I have achieved something, or else I shall put an end to my life. But it is definite that I shall not return empty-handed. All this must be very painful to you. I realize that it is not fair to cause you pain and deprive you of joy. If I am prepared to make sacrifices for a great cause, I expect that you, as my wife, would cooperate with me and not put fetters on me. It is true that you have not gained by marrying me, and instead of giving you happiness, I am causing you pain and frustrating all your hopes and aspirations. I am conscious of it. I cannot say when I shall return. I do not even know if I am going to succeed. Today you are young. You may not be so when I return. It may be 10 to 15 years before I achieve my aim, and I can well imagine how terrible these years are going to be for you. I know that in these 15 years, your youth will wither with worries and difficulties. The freshness and cheerfulness will vanish from your face. You will live a cursed life. Knowing all this, I am begging of you
to live that kind of life. The path I have chosen for myself is not easy or smooth. It is covered with thorns. Every moment will be passed in want and hardship. My youth will be lost in pursuing this path. The glow in my face will fade too. But it is certain that I shall return. Whatever I am able to achieve at the cost of your youth and mine will not belong to you and me alone. It will be for the society, the entire country. That moment of success will be a very happy one for me, but the credit will be entirely yours because at the back of my success will be your supreme sacrifice. I may not even be able to see or meet you when I return, or I may meet my end during my endeavor. I cannot say what might happen. I only see myself caught up in a storm which is blinding me. I expect help from you, and I trust you will not prevent me but encourage me enthusiastically to go ahead on my chosen path. A wife has been called Sahachari, companion, meaning thereby that she is her husband's partner in progress and obeys him implicitly. This is what I expect of you. Rishis have compared a woman to the earth in her tolerance. I am sure you have all the qualities which the earth has, tolerance and forbearance, and that is what I expect of you. Maybe you will not accept all this, but before you reject it, think well. Will it be right on your part? Do you want to live the life of an ordinary woman? Do you want to live a mundane life, doing household chores and be satisfied? Is bearing children the highest aim of a married person? Are we to live like worms, creeping and crawling? You certainly would not want that, since every woman wants her husband to be successful, not a nobody. She wants him to be an out of the ordinary and famous person from whom posterity will derive knowledge. She wants her husband to contribute to the good of mankind. This must be your desire too. I would like to go in order to try and fulfill that desire of yours. Just imagine what a happy day it will be when I return after achieving something, when I shall be someone special and I shall have something unique in my possession. You will be proud to mention my name then. People will realize that you have had a big hand in my success, that yours was a great contribution in making conditions favorable for me. I shall be building myself up on the foundation laid by your sacrifice and will be able to manifest my personality, my Brahmanism. I am writing to you with a heavy heart because every letter that I write speaks of my selfishness and your sacrifice. Still I am gladly handing it over to you. I wished to say all this to you personally, explain everything. Whenever I tried, your calm and innocent face prevented me. Your tender age, the realization of your hopes, your expectations sealed my lips. I felt helpless and a lot of time was wasted in this conflict. There was a point of time when I thought I would never be able to speak to you, that I would quietly leave the house without telling anyone. But I could not do that. I thought it would be fair to tell everything frankly to the person whose life is now linked with mine, or else she will be puzzled, bewildered. Prior to this, I wrote several letters and tore them up, but I have hardened my heart today to have my say. I do not want refusal in response to this letter. I want consent, and I am confident that you will give it gladly and enthusiastically. All the happiness of my soul is pledged with you. I am taking with me only hunger and want, suffering and hardship. My future life will be full of thorns.
I have to grope in darkness. I have no ray of light but the light of my own soul, which I am sure will lead me to the right path. At this moment, I am only giving you the prospect of an endless depression, helplessness, lack of mental peace, and a torturous long wait. You have to go through this ordeal, but please believe me, I shall definitely return. All my good wishes are with you. Yours loving, Narayan Dutt, Simali.